ఇంకివరాల్లోకి వెళ్ళిపోతే ఏపీ పాలిటిక్స్ లో మలయాళం సినిమా సస్పెన్స్ నడుస్తుందండి. అంబటమై అరెస్ట్ అయ్యాక ఫ్యాన్ పార్టీ లీడర్లు కాపు పాలిటిక్స్ మొదలెట్టేశారన్నమాట. ఆ పార్టీలో ఉన్నోళ్లను అసలు సిసరైన కాపు నాయకులుగా ప్రొజెక్టింగ్ చేసేత్తూ అత్యుత్సాహం చూపించడం మొదలెట్టేశారు. మరి సైకిల్ పార్టీ పెద్ద ఊరుకుంటారా? పెద్ద స్కెచ్చే గీసేశారన్నమాట. నువ్వేదో అనుకుంటున్నావు కానీ అమ్మాయి, జగనన్న ఒక్కసారి ఆట మొదలెడితే ఎదుటి పార్టీ వాళ్ళు అల్లాడిపోవాల్సిందే. అంత లేదులే అబ్బాయి, పెద్దనిసారి ఫుల్ షాక్ ఇవ్వడానికి మీ అన్నయ్య వాడుతున్న కాపు కార్డునే రివర్స్ లో వాడుతున్నారంట. ఒకవేళ అదే జరిగిందంటే మీ అన్నయ్య గెలగలా కొట్టేసుకోవాల్సిందే. మరి మా అన్నను మరీ ఇంత గట్టిగా టార్గెట్ చేసేస్తున్నారేంటమ్మాయి? పొరపాటున అన్న సీరియస్గా తీసుకుంటే మీ సంగతి అంతే. అబ్బో, చాలా చూసానులే గాని అసలు విషయం ఏంటో తెలిసిందంటే నువ్వు కూడా షాక్ అయిపోతావు అనుకో. ఒక్కసారి అటు చూడు. పాలిటిక్స్ లో కొన్ని నిర్ణయాలు బ్రేకింగ్ న్యూస్ లై తెగ చక్కర్లు కొట్టేస్తుంటాయి. కొంతమంది నేతలు పార్టీ మారుతారు, మరికొంతమంది పార్టీ మారి కూడా నిలబడతారు. కానీ కొంతమంది మాత్రం పార్టీ మారి గూగుల్ మ్యాప్స్ కి కన్ఫ్యూజన్ తెప్పిస్తారు. ఇప్పుడు అలాంటి రాజకీయ రూట్ మ్యాప్ లోకి వస్తున్న పేరు వంగవీటి రాధాకృష్ణ. కాపులకు ఆరాధ్య దైవం లాంటి వంగవీటి మోహన్ రంగా కుమారుడిగా పాలిటిక్స్ లోకి వచ్చిన రాధాకృష్ణను చూసి అబ్బా, మోహన్ రంగా కొడుకంటే డైరెక్ట్ పవర్ స్టార్ లెవెల్ ఎంట్రీ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎంట్రీ అయితే ఉంది, కానీ పవర్ మాత్రం పవర్ బ్యాంక్ లోనే ఉంది. రాధాకృష్ణ రాజకీయాల్లో ఉన్నారు, కానీ పదవుల్లో మాత్రం ఎక్కువగా కనిపించలేదు. 25 ఏళ్ల రాజకీయ జీవితం, అందులో చట్టసభలో ఉన్నది కేవలం 5 ఏళ్లు. అంటే మిగతా 20 ఏళ్లు పాలిటిక్స్ లో ఫ్రీలాన్స్ కెరీర్లా సాగింది. ఒకసారి ఎమ్మెల్యే, ఆ తర్వాత పదవులన్నీ దూరం. ఆయన రాజకీయ ప్రయాణం ఎలా ఉందంటే రైల్ స్టేషన్ కొచ్చి టికెట్ తీసుకుని ట్రైన్ ఎక్కకుండా ఇంటికి వెళ్ళినట్టు అన్నమాట. తండ్రి మాదిరిగా చరిష్మా రాధాకృష్ణ దగ్గర ఉంది, కానీ అది బయటకు రావాలంటే పొలిటికల్ వైఫై కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు అసలు కథ మొదలైంది. ఇటీవల మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యారు. అక్కడితో ఆగిపోయేది, కానీ వైసీపీ వాళ్ళు ఊరుకోరు కదా. అంబటి కాపు కాబట్టి ఇదే టైంలో కాపు కార్డు తీయాలని అనుకున్నారు. కాపులపై కూటమి దాడి చేస్తోందని, కాపులను అణచివేస్తోందని ప్రచారం స్టార్ట్ చేశారు. రాజకీయాల్లో ఇప్పుడు నిజాల కంటే కమ్యూనిటీ సెంటిమెంట్ రాజేయటమే ట్రెండ్. జగన్ కూడా అదే రూట్లో వెళ్తున్నారు. కాపు నేతలతో మీటింగ్లు, కాపులపై మాటలు, కాపుల గురించి ముచ్చట్లు. గత కొద్ది రోజులుగా అదే నడిపిస్తున్నారాయన. జగన్ వ్యూహాలకు చెక్ చెప్పాలంటే సరైన ప్లాన్ తో ముందుకు రావాలి. సీఎం చంద్రబాబు అదే చేయబోతున్నారట. బయటికి మాకిలాంటివేమీ పట్టవన్నట్టుగా ముఖం పెట్టినా లోపల మాత్రం పక్కా స్కెచ్ తో రెడీ అయిపోతున్నారట. ఎందుకంటే గతంలో కాపు అంశం అంటే ఆంధ్ర రాజకీయాల్లో సైరన్ మోగిన విషయం ఆయనకు బాగా తెలుసు. కాపు కార్డును కాపు కార్డుతోనే కట్ చేయాలని ఆలోచించిన చంద్రబాబు వంగవీటి రాధాకృష్ణను పిలిచి మాట్లాడినట్టు టాక్. పిలిచి కాఫీ ఇచ్చి పంపించేయలేదట, గట్టిగానే ప్లాన్ చేశారని చెబుతున్నారు. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న బజ్ రాధాకృష్ణకు రాజ్యసభ పదవి. ఒకవేళ నిజంగా రాజ్యసభ ఇస్తే అది రాధాకృష్ణకి మాత్రమే కాదు, కూటమికి కూడా బంపర్ ఆఫర్ లాంటిది. ఎందుకంటే కాపుల్లోకి మెసేజ్ వెళ్తోంది, వంగవీటి కుమారుడికి వైసీపీ అన్యాయం చేస్తే కూటమి మాత్రం న్యాయం చేసింది అనే టాక్ వచ్చిందంటే ఆ వర్గాల్లో కూటమి ఇమేజ్ పెరుగుతోంది. అంతేకాదు, వైసీపీలో ఉన్న కాపు నేతలకు ఇప్పుడు తాము దేని గురించి మాట్లాడాలి అనే దాని గురించి టెన్షన్ మొదలవుతోంది. 2009లో ఎమ్మెల్యే అయ్యారు రాధాకృష్ణ. ఆ తర్వాత దాదాపు పుష్కర కాలంగా పదవులకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు రాజ్యసభ పదవి ఇస్తే అది రాధాకృష్ణకి పొలిటికల్ రీఎంట్రీతో పాటు కూటమికి కాపు కవచం. అంటే ఇది విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట. కూటమికి లాభం, రాధాకృష్ణకి పదవి, వైసీపీకి డిఫెన్స్. కాపు రాజకీయాలు మళ్లీ హాట్ టాపిక్. చూడాలి మరి ఏం జరుగుతుందో.